మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు 3వ అధ్యాయము 32వ వచనము. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటును. కుటిల వర్తనుడు, కుటిలమైన బుద్ధి గలవాడు, కుటిలమైన ఆలోచనలు గలవాడికి యెహోవా అసహ్యుడట. కానీ యథార్థవంతులకైనా తోడుగా ఉండు. యథార్థంగా ఎవరైతే జీవిస్తారో అటువంటి వారికి ఆయన తోడుగా ఉండును. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము తెచ్చును. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము తెచ్చును అంటున్నారు. శాపము తెచ్చును. మరి నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించు. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, నీతిగా జీవిస్తారో అటువంటి వారి ఇంటి మీదికైనా ఆశీర్వాదం ఇచ్చును అంటున్నాడు. ఆశీర్వదించును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. భక్తిహీనులకు, కుటిల వర్తులకు యెహోవా అసహ్యుడు.